హాయ్ అన్న. హాయ్ హాయ్ బ్రదర్. మీ పేరు? హరికృష్ణ. హరికృష్ణ. హరికృష్ణ గారు, మీరు ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కాబట్టి రీసెంట్గా మనకు వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ టీడీపీ, జనసేన ఈ మూడు మంచి పోటీ మీద ఉన్నాయి కదా. ఇంట్లో నెక్స్ట్ టైం వస్తే ఏది వస్తుందని అనుకుంటున్నారు? టీడీపీ వచ్చింది. టీడీపీ ఏ విధంగా? ఇప్పుడు నిన్న ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన చంద్రబాబు గారి ఘటన, చీఫ్ సెక్రటరీ మధుబాబు అనే అతనికి రాళ్ల దాడి జరిగింది. అందువల్ల ప్రజలు కానీ అక్రమ కేసులు మొత్తం పెడుతున్నారు. అక్రమ కేసులు కానీ ఏదైనా. చంద్రబాబు గారు రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తెచ్చారు. అనంతపురం కియా కానీ, తిరుపతి ఇష్యూస్ కానీ, ఇలా ఎన్నో యువతకు ఎంతోమంది ఉపాధి కల్పించేలా చేశాడు. రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో బీహార్లా తయారవుతుంది ఈ జగన్ వల్ల. మొత్తం ఇలా చేస్తున్నారని భావిస్తున్నాం మొత్తం. సో ఇప్పుడు చూసుకుంటే కనుక అంత సపోర్టింగ్ ఇప్పుడు చంద్రబాబు నాయకు లేదు. సో మొత్తం వైఎస్ఆర్సీపీకి ఎక్కువ సపోర్టింగ్ ఉంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? ఈసారి 175లో 110 సీట్ల మెజార్టీతో టీడీపీ గెలిచింది. భారీ మెజార్టీతో. ఎక్కువ యువతకే ప్రాధాన్యం ఇస్తున్నారు ఇన్ఛార్జీల పరంగా. రాష్ట్రం మొత్తం ఏదైనా అమరావతి అభివృద్ధి కానీ, ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కానీ మొత్తం ఆగిపోయినాయి చాలా. అనంతపురంలో అమరావతి దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ కానీ ఏదైనా అన్నీ ఆగిపోయినాయి భారీ స్థాయిలో మొత్తం. ఇవన్నీ రావాలంటే మళ్ళీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు జనసేనతో ఏమన్నా సంబంధాలు ఉన్నాయంటారా? జనసేన మొన్న రీసెంట్గా నాగబాబు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు మొత్తం. ఇలా ఏదన్నా అడిగితే టికెట్ల పరంగా వాళ్ళది పార్టీ 2014 నుంచి 19 దాకా 2 సీట్లు, 1 సీటు గెలిచింది. నాదెండ్ల మనోహర్ అని విశాఖపట్నం దగ్గర. ఇప్పుడు మొత్తం గెలవలేదు. సో ఇప్పుడు నార్మల్గా జనసేనతో టీడీపీకి సంబంధం లేదు. దేని రీసెంట్గా జరిగిన వాటిల్లో మొత్తం సంబంధం ఉన్నాయి. అంటే ఇండివిజువల్ పోటీలో చేస్తారా వీళ్ళిద్దరు? ఒకవేళ చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అండ్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇండివిజువల్గా వాళ్ళ ఇండిపెండెంట్గానే పోటీ చేసుకుంటారా, కూటమితో చేసుకుంటారా? 2014లో కలిసి చేశారు బీజేపీ, టీడీపీ. ఎందుకంటే భారీ విజయం 110 సీట్లు సాధించింది సుమారుగా కరెక్ట్గా. ఈసారి కూడా అలా కలిసి చేస్తారనేది తెలియదు. మొన్న జరిగిన వాటిల్లో దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో ఫైనల్గానైతే టీడీపీ వస్తే ఇంకా అభివృద్ధి మనం చూడొచ్చు ఆంధ్రాలో. అన్ని విధాలుగా యూత్కి కూడా సపోర్టింగ్ ఉంటుందని చెప్పేసి అని అంటారా? సో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నుంచి చూసుకుంటే జాబ్స్ రావట్లేదు. సో ఇంతవరకు ఒక జాబ్ కూడా రిలీజ్ చేయలేదు. యువత మొత్తం పక్క దేశాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకునే స్థితి ఉంది అని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? యువతకు జాబ్స్ రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలి. మొత్తానికైతే టీడీపీ రావాలని అనుకుంటున్నది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. మీ పేరు? హరీష్. ఎక్కడి నుంచి వచ్చారు? ఏపీ. ఎక్కడ? ఏపీలో వైజాగ్. సో ఏపీ వైజాగ్. ప్రజెంట్ ఇప్పుడు జనసేన అండ్ నెక్స్ట్ వైసీపీ అండ్ నెక్స్ట్ టీడీపీ, వీటి మూడింటి గురించి ఎలా ఉందనుకుంటున్నారు? అసలు మీ వైజాగ్ టాక్ ఏంటి? లేదు, వైజాగ్లో జనసేన వస్తుంది. టీడీపీ వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు టీడీపీతో ఏకమైందంటారా జనసేన? లేదు, పొత్తు ఎవరితో లేదు సార్. పొత్తు లేదు అని చెప్పేశారు. పొత్తు ఏ పార్టీతో లేదు మాకు. సో ఇండిపెండెంట్గానే పోటీ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వస్తే జనసేన రావచ్చా? జనసేన వస్తుంది. 175 సీట్తో మాకు వస్తుంది. ఓకే. సో ఇక్కడ వైసీపీ పాలన మీకు ఎలా అనిపిస్తుంది ప్రజెంట్ అక్కడ ఉన్న వెదర్ని బట్టి చూస్తే? మీరు వైసీపీ టీడీపీ ఒక్కటే. ఓకే. నన్ను అడిగితే వైసీపీ టీడీపీ ఒక్కటే. వాళ్ళు ఏంటంటే వాడుకొని వదిలేస్తారు అంతే. సో జనసేన పార్టీ అలా కాదా? అట్లా కాదు, అందరినీ కలిసిమెలిసి ఉంటుంది. ఏమని చెప్తారు ఒకవేళ జనసేన పార్టీ గురించి చెప్పాలంటే? స్వార్థం లేని రాజకీయం అంటారా, లేకపోతే స్వార్థం ఉన్న రాజకీయం అంటారా, లేకపోతే అన్ని పార్టీలలాగానే జనసేన కూడా చేస్తుందని అంటారా? ఏ విధంగా అంటారు? జనసేన అన్ని పార్టీల లెక్క కాదు. జనసేన కొంచెం అందరికన్నా వేరే. అది ఓకే. మన నాగబాబు సారు వాళ్ళందరికన్నా వేరే అది. ఓకే. సో మొత్తానికైతే నెక్స్ట్ ఎలక్షన్లో జనసేన పార్టీ పోటీ చేస్తే పక్క జనసేన రావాలని అనుకుంటున్నాం. పక్క జనసేన రావాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.